చెప్పండి, ఎందుకు మీరు ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కడప జిల్లా రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ప్రజానీకం, యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులుగా ఆయన ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఉందని చెప్పి, ఆయన యొక్క 40 ఏళ్ల అనుభవం అవసరం అని చెప్పి మేమంతా ఓట్లేసాం. మా తల్లిదండ్రులు కూడా ఆ వైపున ఓట్లేసి గెలిపించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పులివెందుల నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలిపించింది పులివెందుల నియోజకవర్గం. అలాంటి పులివెందుల నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాల వస్తే ఆ మెడికల్ కళాశాల సీట్లను కొనసాగించలేమని చెప్పి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లెటర్ రాయడం అంటే ఈ జిల్లా విద్యార్థులను, ఈ ప్రాంత విద్యార్థులను మోసం చేయడం కాదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. BCIని 3 కేటగిరీలు పెట్టి 50 సీట్లు వస్తే ఆ 50 సీట్లలో కూడా ఇవాళ ప్రభుత్వ రంగంలో నడుస్తా ఉంటే దాన్ని అడ్డుకట్ట వేసి ప్రైవేట్ రంగాన్ని కట్టజెప్పడానికి ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తా ఉంది. అందులో భాగంగానే ఇవాళ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లెటర్ రాసి పంపిస్తా ఉన్నారు. మేము ఇవాళ ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం. పులివెందుల్లో మెడికల్ కళాశాల వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందా, లేకపోతే ఆ యొక్క ఫ్యామిలీ ఒకటే ఉందా? ఈ జిల్లాలో 30 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల్లో నీ పార్టీ అధికారంలోకి వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నీకు అధికారం ఇచ్చారు ఈ జిల్లా జనం. కానీ ఈ జిల్లా విద్యార్థుల పైన సీతకన్ను పెట్టావు, సవతి తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నావు. ఇలాంటి అనేక వైఖరి, నీ యొక్క మండి వైఖరి మానుకోవాలి. చెప్పండి, ఏ విధంగా నష్టపోతున్నారు విద్యార్థులు? చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, కడప జిల్లా ప్రజలు పూర్తి స్థాయిలో మెజార్టీ అందించారు. కానీ ఆయన రాజకీయ కక్ష పూర్తి పేరుతో పులివెందుల్లో ఏర్పడిన మెడికల్ కళాశాలకు ఆయన ఇప్పటికి సీట్లు కేటాయించిన సీట్లను కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లెటర్ రాసి ఆ సీట్లను రద్దు చేయడం జరిగింది. కేవలం అత్యధిక మెజార్టీ కలిపిన కడప జిల్లాలోనే మెడికల్ సీట్లు కేటాయించకుండా ఆయన పూర్తి రాజకీయ కక్షతోనే ఉన్న విద్యార్థులకు మోసం చేస్తా ఉన్నారు. దీనిపై పునరాలోచించాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారేమి, విద్యాశాఖ మంత్రి అయితేనేమి, ఆరోగ్య శాఖ మంత్రి పూర్తి స్థాయిలో దీనిపై పునరాలోచించి పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించిన సీట్లు కేటాయించడాన్ని తిరిగి మళ్లీ దాన్ని కల్పించి దాన్ని పూర్తి స్థాయిలో విద్యార్థులకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇది విద్యార్థులకు న్యాయం జరగాలి. పులివెందుల మెడికల్ కాలేజీకి ఏదైతే మెడికల్ సీట్లు కేటాయించారో వాటిని వెనక్కి తీసుకోండి అని చెప్పి ఇచ్చినటువంటి లేఖ సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ASF తరఫున విద్యార్థి నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.